హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. మనం ఈరోజు కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నాం. ఈ కోనసీమ అందాల నడుమ పచ్చని ప్రకృతిలో గోదావరి నదీ తీరాన ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు సాధారణంగా మనకి కనిపించే వెంకటేశ్వర స్వామి కంటే కూడా భిన్నంగా మనకి ఇక్కడ దర్శనమిస్తారు. కోనసీమ తిరుపతిగా పేరు పొందిన ఈ ఆలయం రావులపాలెం మండలానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. ఇక్కడ గోదావరి జిల్లాల వారికి ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ప్రత్యేకించి చెప్పనవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ వారు ఈ ఆలయాన్ని ఖచ్చితంగా ఒకసారైనా దర్శించుకునే తీరుతారు. ఈ ఆలయానికి భక్తులు ఈ గోదావరి జిల్లాల నుంచే కాదండి, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. విదేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మాల పుణ్యంగా ఇక్కడ జనాలందరూ కూడా భావిస్తారండి. 7 శనివారాలు ఈ గుడిలో 7 ప్రదక్షిణలు చేసి మన మనసులోని కోరికలను స్వామివారికి చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ భక్తులందరి ప్రగాఢ నమ్మకం అండి. నమ్మకం అనే కాదండి, ఇక్కడ చాలామందిని ఈ విషయం అడిగితే నిజంగా మాకు కోరిక నెరవేరిందండి, అందుకే మళ్ళీ దర్శనం చేసుకోవడానికైతే వచ్చామని మనకి చెప్తూ ఉంటారు చాలామంది. ఇలా మాట్లాడుకుంటూ మనం టెంపుల్ దగ్గర వరకు అయితే వచ్చేసామండి. మరెన్నో విషయాలు ఈ ఆలయం గురించి లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తిగా వివరాలు తెలుసుకుందాము. మరి వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అలానే ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే మీకు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంక ఇక్కడ పార్కింగ్కి టికెట్ తీసుకుని మనం ఈ దారి నుంచి లోపలికైతే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా ఈ కోనసీమ అందాలు. ఎక్కడ చూసినా చెట్టు చేమతో ప్రకృతి అంతా కూడా చాలా విశాలంగా ఉంటుందండి. మరి ఇంత విశాలమైన ఈ ప్రాంతంలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి నెలకొని ఉందండి. ఇప్పుడు మనం టెంపుల్ వరకు అయితే వచ్చేసాము. మీరు చూస్తున్నదంతా కూడా పార్కింగ్ ఏరియా. మీరు సాధారణంగా సాటర్డేస్ ఈ టెంపుల్కి వచ్చారంటే ఈ ప్లేస్ ఏది కూడా అస్సలు ఖాళీ ఉండదండి, అంత రష్ ఉంటుంది. కొన్ని వేల కొద్దీ జనం శనివారం రోజు ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి వస్తారు. ఇంకా వెంకటేశ్వర స్వామికి తులసిమాల అంటే ఇష్టం కాబట్టి ఇక్కడ నాకు ఒక తులసిమాల చాలా ఫ్రెష్గా అనిపించిందండి. తులసిమాల తీసుకుని టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. ఈ టెంపుల్ బయట అంతా ఫుల్ స్టాల్స్ ఉంటాయండి, షాప్స్ ఉంటాయి. సాటర్డే రోజు అయితే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నుంచే ఈ స్టాల్స్ అనేవి ఉంటాయి. ఇంకా కాళ్ళు కడుక్కొని లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ మనకి స్పెషల్ దర్శనం టికెట్ తీసుకోవాలనుకుంటే 50 రూపీస్ అండి. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ దర్శనం టికెట్ తీసుకుని మనం గుడి లోపలికైతే వెళ్ళిపోదాము. సాటర్డే రోజు టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదండి. మొక్కులు తీర్చుకునేవారు శనివారమే ఈ టెంపుల్కి ఎక్కువ వస్తూ ఉంటారు. అలానే కొన్ని వేల మంది భక్తులు శనివారం రోజున ఈ ఆలయాన్ని దర్శించుకుంటారండి. నేను నార్మల్ డే రోజున వచ్చాను, అందుకే టెంపుల్ అంతా కూడా చాలా విశాలంగా ఫ్రీగా ఉంది. ఇదేనండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి. మనం ప్రదక్షిణలు చేసుకుని స్వామివారిని దర్శించుకుని ఈ గుడి గురించి ఎన్నో విషయాలు అలానే చరిత్ర గురించి మాట్లాడుకుందాము. గుడి లోపల వరకు అయితే ఫోన్స్ అలౌ చేయరండి, మనం తీసుకెళ్ళొచ్చు, బట్ మనం స్వామివారిని ఫొటోస్ వీడియోస్ అయితే తీయడానికి ఉండదు. ఇక్కడే స్వామివారి కళ్యాణం కూడా చేస్తారండి. అలానే ఇక్కడ కనిపించే ఈ ద్వారం నుంచే మనం ఉచిత దర్శనం అనేది చేసుకోవచ్చు. మనం ఇప్పుడు లోపలికి స్పెషల్ దర్శనం కోసం వెళ్తున్నామండి. దర్శనం అయితే చేసుకుని మనం బయటకు వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ స్వామివారు శంకు చక్ర గదాదారుడై స్వయంగా వెలిసారండి. ఆయన ఒక చేత్తో గద పట్టుకుని ఎర్రచందనం మూర్తిగా దర్శనం ఇస్తారండి మనకి ఇక్కడ స్వామివారు రాయితో కాకుండా చెక్కతో స్వయంగా వెలిసారంటండి.
అలానే మీరు చూస్తున్న ఈ ప్రదేశంలోనే స్వామివారి కళ్యాణాలు జరుగుతూ ఉంటాయండి. ఈ ఆలయంలో గోదాదేవి కళ్యాణాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఎవరికైతే సంతానలేమి సమస్యలు ఉన్నాయో వారు ఇక్కడికి వచ్చి గోదాదేవి కళ్యాణం జరిపించుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు పుడతారనేది ఇక్కడ భక్తుల విశ్వాసం అండి. తిరుపతి, ద్వారకా, తిరుమల తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన క్షేత్రం ఈ వాడపల్లి. ఈ ఆలయానికి చాలా గొప్ప చరిత్రే ఉందండి. నారద మహర్షుల వారు వెంకటేశ్వరుడిగా నామకరణం చేసి తన స్వహస్తాలతో ప్రతిష్ఠించిన విగ్రహమే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి విగ్రహం అంటండి. ఇక్కడ స్వామివారు దేవతల చేత కానీ ఋషుల చేత కానీ ఎవరి చేత చెక్కబడకుండా ఆయనే స్వయంగా ఒక రూపాన్ని ఏర్పరచుకుని ఎర్రచందనపు మూర్తిగా స్వయంగా వెలిశారు. అందుకే ఇక్కడ స్వామివారికి పంచామృతాభిషేకం కాకుండా కర్పూర తైలంతో అభిషేకం చేస్తారు. ఇక్కడ శిలాఫలకాల ఆధారంగా ఈ క్షేత్ర చరిత్ర చాలా విధాలుగా చెప్తూ ఉంటారండి. ఈ ఆలయం నదీ తీరాన ఉండడం వలన నదీ గర్భంలో కలిసిపోగా తదనంతరం ప్రస్తుత ఆలయాన్ని పినపోతు గజేంద్రుడు అనే ఒక వ్యాపారవేత్త నిర్మించారు. 1700 సంవత్సరంలో పినపోతు గజేంద్రుడు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసి గొప్ప సంపన్నులయ్యారు. 1759 సంవత్సరంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించి ధూపదీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని వజ్ర వైఢూర్యాలను విరాళంగా ఇచ్చారు. ఒకప్పుడు ఈ గ్రామాన్ని నౌకాపురి అనేవారు. ఇప్పుడు వాడపల్లిగా ఈ క్షేత్రాన్ని వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రంగా మనకి పేరు పొందిందండి. అలానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున శ్రీరామనవమి 3 రోజులు అత్యంత వైభవంగా జరుగుతుందండి. ఈ కళ్యాణం చూడడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. My name is Gerhild Mori. I come from Austria together with my husband, and we visit now today this wonderful temple. We don't know very much about the Hindu culture and the Hindu religion, so we visit your temple today because we want to know, and what we see is చూశారు కదండి. ఈ ఆలయానికి ఈ చుట్టుపక్కల నుంచే కాదండి, ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇలా విదేశాల నుంచి కూడా ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుని ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని గురించి ఇలా చెప్తూ ఉంటారు. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత మనం టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వస్తే మనకి ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఫింగర్ ప్రింట్ తీసుకున్న తర్వాత మనకి ఇలా ఒక ప్లేట్ అలానే అరిటాకు వేసి ఇస్తారు. ఇంకా హాల్ లోపలికైతే మనం ప్లేట్ తీసుకుని వచ్చేసామండి. ఈ హాల్లోనే మనకి ఎప్పుడూ అన్నప్రసాద కార్యక్రమం అనేది జరుగుతుంది. ఒక్క సాటర్డే రోజు తప్ప శనివారం రోజు మాత్రం మనకి గుడి బయట ప్రాంగణంలో ఈ అన్నప్రసాద కార్యక్రమం అనేది జరుగుతుందండి. మీరు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఈ అన్నప్రసాదం మాత్రం మిస్ అవ్వకండి. చాలా టేస్టీగా ఉంది. మనకి పప్పు, కూర, పచ్చడి అలానే సాంబార్, పెరుగు కూడా వేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా తృప్తిగా భోజనం చేసి మనం బయటకైతే వచ్చేసాము. ఇంకా ఈ ప్లేస్లో మొత్తం ఇక్కడ వీళ్ళు కాయగూరలు కట్ చేసుకోవడం అలానే రేపటికి అన్నప్రసాద కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటూ ఉంటారండి. మనకి ఇక్కడే కౌంటర్ ఉంటుందండి. అన్నదానానికి విరాళాలు అవి కూడా తీసుకుంటూ ఉంటారు. ఇంకా మీలో ఎవరైనా ఈ టెంపుల్ని ఇప్పటి వరకు విజిట్ చేయకపోతే ఒకసారి వచ్చి దర్శించుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.